చూసి దురాలోచన చేస్తారంట. వారిని చూసి భక్తిహీనులు పండ్లు కొరుకుతారు, అయినా పండ్లు కొరుకుదురు. వీరి కాలము మరి వచ్చుచుండుట ప్రభువు చూస్తున్నాడు. నిజమే, చీకటి ఉన్న చోట వెలుగుండదు, వెలుగున్న చోట మరి మరి చీకటి ఉండదు. భక్తిహీనులను చూస్తే నీతిమంతులకి మరి కోపం, ఎందుకంటే భక్తిహీనులు ఉన్నది ఉన్నట్టు భక్తి గల వారు నీతిమంతులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి. అయితే ఒకటి ప్రవర్తన మరి భక్తిహీనుడు అయినా మరి దేవుడికి దూరస్తుడైనా వాని ప్రవర్తన యెహోవా చేతనే మరి స్థిరపరచబడుతుంది. నమ్మితే స్థిరపరచబడను. వారి ప్రవర్తనను చూసి యెహోవా ఆనందించును, ఆయన చెయ్యి పట్టుకును, ఆయన ఆ నేల మీద పడినను తిరిగి లేపును. మరి కాబట్టి ఆ యొక్క నీతిమంతులను చూసి భక్తిహీనులకు కోపం. ఎందుకనగా మరి భక్తిహీనులాగా నీతిమంతుల ప్రవర్తన ఉండదు. ఎందుకంటే నీతిమంతులు మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి. మరి నేను ముసలివాడని అయితే అయినను నీతిమంతులు విడవబడలేదు, వారి నీతిమంతుల పెట్టిలో భిక్షమెత్తుకోలేదు. నీతిమంతులు అప్పించేవారుగా ఉంటారు, మేలు చేస్తారు కానీ కీడు చేయరు. మరి నీతిమంతులు మరి న్యాయంగా ప్రవర్తిస్తారు. మరి నీతిమంతులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. కాబట్టి భక్తిహీనుల ప్రవర్తన వేరేగా ఉంటుంది, నీతిమంతుల ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉంటుంది. మరి న్యాయమును ప్రేమిస్తారు. మరి నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వివరించును. భక్తిహీనులు మరి నీతిమంతులు భక్తిహీనులను సంపవలనని చూస్తున్నప్పుడు ఆ భక్తిహీనులు చేతికి మరి వీరు సిక్కకుండా మరి నీతిమంతులను దేవుడు కాపాడతాడు. కాబట్టి మన నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఆ యొక్క వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు భక్తిహీనులు మన మీద ఎన్ని అపవాదులు వేసినా మరి ఏ రీతిగా మనలను సంపాలని చూసినా ఆ శత్రువులని మరి భక్తిహీనుల చేతికి నీతిమంతులను అప్పగించాడు దేవుడు. కాబట్టి మనం కష్టమైన మరి నష్టమైన మరి శత్రువులు మనపై దండెత్తి వచ్చిన భక్తిహీనులు వచ్చిన చూడండి, మరి యొక్క దావీదు మీద మరి యొక్క మరి పౌలు అనేక రీతులుగా పగతో వస్తాడు. 10,000 మంది పడినా కానీ ఏ అపాయం యొద్దకు రాదన్న వాక్యానుసారంగా మరి మన శత్రువులను జయించే శక్తి మన దేవునికి ఉంది. కాబట్టి మన దేవుని మనము పట్టుకొని ఉందాం. ఆమేన్.